హాయ్ దిస్ ఇస్ #you. ప్రతి ఒక్కళ్ళు న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటాం, కానీ ప్రత్యేకంగా ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ని అయితే నేను ఖచ్చితంగా స్క్రోల్ డౌన్ చేసి చూశాను. ఎందుకంటే బేతాళుడు కథల గురించి వాళ్ళు ఎక్కువ రాస్తూ ఉన్నారు. ఎవరు ఈ బేతాళుడు, ఏంటి పైత్యం అని ఆలోచిస్తే దాంట్లో పొరపాటున మా కొడాల వెంకటేశ్వరరావు ఉన్నాడు అని చెప్పి చూస్తే ఇతని గురించి ఏ న్యూస్ ఐటమ్ ఉండదు, ఇతని గురించి ఒక్క ఓదార్పు ఉండదు, ఇతని గురించి ఒక్కళ్ళు వచ్చి పరామర్శించరు. జగన్మోహన్ రెడ్డికి అయితే ఈ కొడాల వెంకటేశ్వరరావు అసలు పట్టడు. ఎక్కడ కనుచూపు మేరలో కొడాలి వెంకటేశ్వరరావు కోసం జగన్మోహన్ రెడ్డి ఒక్క అడుగు ముందుకేసాడా? శస్త్రచికిత్స ఏదో చికిత్స చేసుకున్నాడు, పాపం ఇలా పెట్టు తిరుగుతున్నాడు. అయినా కూడా ఆయన వచ్చి ఒక్కరోజు పరామర్శించిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ వల్లభనేని వంశీ ఎఫెక్ట్ ఏమో, ఆయన వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత అందగాడు అని చెప్పి తన పార్టీనే ట్రోల్ కంటెంట్లో వేసుకో గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ కుంభకోణంలో ఇలాంటి చిన్న పక్షుల్ని మర్చిపోతారేమో అని అందరూ అనుకున్నారు. అసలు కొడాల వెంకటేశ్వరరావు పైన లుకౌట్ నోటీస్ ఉంది, ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టేసుకుంటారు. ఈ కొడాల వెంకటేశ్వరరావుని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి ఏపీలో చాలా వరకు నిరసనలు జరుగుతున్నాయి. పాపం బాయిలింగ్ ఆపుకోలేక టీడీపీ కార్యకర్తలు పోస్టర్లు కూడా వేసి, ఎక్కడున్నావు కొడాల వెంకటేశ్వరరావు, నువ్వు వచ్చి బూట్ పాలిష్ చేస్తాన్నావు కదా, మా సార్ రెడీగా ఉన్నారు, నువ్వు ఎక్కడున్నావు పిరికి సన్నాసి కొడాల వెంకటేశ్వరరావు అని చెప్పి వాళ్ళు పోస్టర్లు వేశారు. పోస్టర్లు వేసిన తర్వాత పోస్టర్లను చూసి కనీసం ఖండించే కెపాసిటీ కూడా లేదు అతనికి. అది మన పరిస్థితి. ఓడిపోవడం సర్వసాధారణం, కానీ పోస్టర్ని కూడా ఖండించలేని కెపాసిటీ ఉన్న మనిషి కింద లెక్క వెళ్తే వచ్చే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు వీళ్ళు. చిన్న విషయం గురించి కూడా ఖండించలేరా? అలాంటి కొడాల వెంకటేశ్వరరావు ఒక బ్యాకప్ నర్వ్ లేకుండా గుడివాడలో తిరుగుతున్న ఈ కొడాల వెంకటేశ్వరరావు పైన ఆల్రెడీ చాలా కేసులు నమోదు అయ్యింది. ఉపాధి హామీ పథకాలు అవనిండి, లేకపోతే జగనన్న ఇళ్ల కాలనీల దగ్గర జరిపిన విధ్వంసాలు అవనిండి, మట్టి తవ్వకాలు అవనిండి, ఇసుక మాఫియాలు అవనిండి, ఇదంతా కాకుండా ఇప్పుడు కొత్తగా ఇతని పైన ఎప్పుడో పెట్టిన కేసు ఇప్పుడు నమోదైంది. ఏంటి ఈ కేసు అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడున్న స్టాండింగ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం మీద చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ వర్డ్స్, అంటే ఒక మనిషి అనేవాడు ఎవడి పట్ల ఇలాంటి మాటలు మాట్లాడు. మరి ఇంకే కేటర్కి వస్తారో నాకైతే తెలియదు. పొలిటికల్గా నుంచుని ఎవరన్నా కూడా నీ వ్యవహార శైలి నచ్చలేదు, నువ్వు చేసే పనితీరు నచ్చలేదు, లేకపోతే నువ్వు ఇలా కాకపోతే ఇలా ప్రజాసేవ చేస్తుంటే మనల్ని ఎక్కువ పొందుతావు అని మాట్లాడడం విన్నాం. కానీ ఈరోజు కొడాల వెంకటేశ్వరరావు చెప్పిన మాటలు ప్రతి ఒక్కళ్ళు వినే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని, దాని తర్వాత భువనేశ్వరి గారిని, లోకేష్ని, ప్రతి ఒక్కళ్ళని హింసించి వేధించాడు. ఎంత మనిషిని ఖండాలుగా నరికేయచ్చు అంటే ఇతని నాలిక ఒక్కటి అంత పవర్ఫుల్. పోన్లేండి, ఇతని నాలిక అంత పవర్ఫుల్ ఉంది, కనీసం చట్టం అన్నా అతని పైన చర్యలు తీసుకోదా? ఇంత దారుణమైన స్థితిలో ఉంటారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంకి ఇలా జరిగితే రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళకి, లేకపోతే ఒక పురుషుడికి వాళ్ళ కుటుంబం గురించి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మందికి డౌట్స్ వచ్చినాయి. విచ్చలవిడిగా తిరుగుతాడు. ఏమండి, రేపు ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నాళ్ళు, అక్రమ ఆస్తులు సంపాదించిన వాళ్ళు, మైనింగ్లు, ఇసుక మాఫియాలు, దంసాలు, ఇంకా ఒక రకమైన దందాలు, క్యాసినోలు నడిపిన ప్రతి ఒక్క భాగవతం నడిపేవాడు అన్నాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవటం, దాని తర్వాత ఒక ఆపరేషన్ చేయించుకోవటం. ఇతని గురించి అంటలేదండి, రేపు నాకు చిటికి నీళ్ళ మీద దురద వచ్చింది, దానికి ఒక కట్టేసి కూర్చుంటున్నాను, మెడికల్ సర్టిఫికెట్, ఇలా చెప్తే వదిలేసుకుంటూ పోతారా అని చెప్పి ఒక రకమైన ఏమంటారంటే చులకన భావం మొదలైంది న్యాయం పట్ల. ఏం జరగదు, కొడాల వెంకటేశ్వరరావుని అరెస్ట్ చేశారా మమ్మల్ని చేయడానికి? కొడాల వెంకటేశ్వరరావు నోరుకి తాళం వేయగలిగారా మాకు చేయడానికి? కొడాల వెంకటేశ్వరరావు నాలిక నర్వ్ పర్ఫెక్ట్గా సెట్ చేయగలిగారా మమ్మల్ని అందరినీ చేయడానికి? అని కామన్ మ్యాన్ కూడా ఇంప్రెషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రవృద్ధుడు మామూలుడు కాదు, ఒకప్పుడు మాజీ మంత్రి. ఈ మాజీ మంత్రికి ఒక విచక్షణ అనేది ఎప్పుడు ఉండదు. నేను అన్నదాంట్లో తప్పేం లేదు. ఎంత కమర్షియల్ ఫెలో అంటే ఇతను హరికృష్ణ గారి క్లోజ్. నేను జూనియర్ ఎన్టీఆర్ నాకు బాగా తెలుసు, సీనియర్ ఎన్టీఆర్ గారు మాకు ఆరాధ్య పురుషుడు. వాళ్ళ కూతురునే పట్టుకుని పిచ్చిగా వాగుళ్ళు వాగేంత టు ద కోర్ కమర్షియల్ పొలిటీషియన్స్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి మళ్ళీ ఎవరు పాలిటిక్స్లోకి రాకుండా ఉంటాం మానేకండి. ఇలాంటి వాళ్ళు ఏరేస్తారు ఖచ్చితంగా. పాలిటిక్స్లో ఇలాంటి వాళ్ళు ఉంటే దరిద్రం, రాష్ట్రం చేసుకునే దరిద్రం ఇలాంటి వాళ్ళని చూడటం. పాలిటిక్స్లో లంచాలు తింటారు ఎంతవరకు? 1%, 2% లంచాలునే గొల్లమంటారు ఎవరన్నా కూడా. 10%, 20% లంచాలు మేసేసి రాష్ట్రంలో బతుకున్న వాళ్ళందరికీ డెత్ సర్టిఫికెట్లు ఇప్పించేస్తానని చెప్పి గొప్పగా చెప్పిన కొడాల వెంకటేశ్వరరావు, ఒక మనిషిని ఉండగానే చంపేస్తాను అని క్రియేట్ చేసిన కొడాల వెంకటేశ్వరరావు, అసలు అతని కెపాసిటీ ఏంటి, అతని భవిష్యత్ ఏంటి, స్టాండింగ్ ఏంటి, నీకున్న లైఫ్ లైన్ ఏంటి, నువ్వు పాలిటిక్స్లోకి వెళ్తున్నావు అంటే ఆ పొలిటికల్ హిస్టరీలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సే ఏంటి, మన బతుక్కి సే ఏంటి, ఇవేం ఆలోచించకుండా విచ్చలవిడిగా మాట్లాడడం. అయినా ఇతన్ని అంటాం కూడా తప్పండి. అసలు కేసులు వేయాల్సిన జగన్మోహన్ రెడ్డి పైన కూర్చుని సాక్షాత్తు అపోజిషన్ లీడర్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి, పార్టీ అపోజిషన్ లీడరు, ఈ క్యాండిడేట్ అంతా కూర్చుని ఏం చేసేవాడంటే ఉరిదీయండి చంద్రబాబు నాయుడిని,
అసలు ఈ మనిషి ఏంటి? అసెంబ్లీలో కళ్ళు దించు అనుకుంటా, అచ్చం కూర్చో అనుకుంటా పొగరేసి కొట్టుకునేవాడు కాదా? ఈ మాటలు అంటారు ఎవరన్నా? ఈ మాటలు వినపడినాయా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎప్పుడన్నా? లోకేష్ గారి దగ్గర నుంచి ఎప్పుడైనా వినిపించినాయా? పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వినిపించినాయా? సంస్కారహీనులు నిజంగా చెప్పాలంటే వీళ్ళకు ఓ నమః అనేది సంస్కారంలో ఎక్కడ మొదలవ్వలేదండి. తెలుగులో సంస్కారం రాయటం వస్తుందో కూడా నాకు తెలియదు. అంత జనాలకి వీళ్ళ పట్ల ఒక హేట్రెడ్నెస్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఇలాంటి కొడాల వెంకటేశ్వరరావు గురించి ఇప్పుడు ఏం చెప్తారంటేనండి, మేము చాలా విశ్వసతలు విలువలతో నడిపిన వైకాపా గవర్నమెంట్లో అమ్మకి చెల్లికి స్థానం లేదు, వదిలేయండి, వాళ్ళ కర్మ, వాళ్ళు పోరాడుకోవాలి. ఇంకా అటు గురించి రాష్ట్రం అంతా ఏం పోరాడతారు చెప్పండి? చూసి అవురా అనుకోవడం తప్ప ఇంతకంటే ఏం లేదు ఎవరి పరిస్థితిని. కానీ మహిళలకి విలువ ఇవ్వని గవర్నమెంట్ అదని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎలాగా? ఇలాంటి వాళ్ళని అందరినీ వదిలేసి రోడ్ల మీద ఒక మంత్రి పదవి అనేది అంటగట్టి దోచుకో, నీకున్న కాన్స్టిట్యువెన్సీని వదిలేసి విచ్చలవిడిగా వదిలేసి మీరు దోచుకున్న సరిపోయింది కదా, ఇప్పుడు నీ పని ఏంటంటే తిట్టు, ఇంట్లో ఆడాలని తిట్టు, అక్రమ పేర్లతో తిట్టు, వాళ్ళ పిల్లలు చచ్చిపోవాలనేదాకా తిట్టు, వాళ్ళ ముగుడు బయటకు వచ్చి ఏ వ్యాపారం ఒకళ్ళ గురించి మాట్లాడే అర్హత కోల్పోయి సిగ్గుతో చచ్చిపోయేలాగా తిట్టు. ఇది వీళ్ళేస్తున్న బీజం. ఏమైంది? కూర్చోబెట్టారు, ఓడిపోయాడు, ఓ మూల ఉన్నాడు. మనిషిగా కూడా ఒక పోస్టర్కి ఎదుర్కోలేని క్యాండిడేట్ అతను. పోనీ చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేసేస్తాడు వెళ్ళిపోయి, అంత దమ్ము కూడా లేదు. మనం ఏ స్థాయికి పనికిరాని మనుషుల కింద అయ్యాం ఈరోజు. వల్లభనేని వంశీ అంతే, లెసన్ నేర్చుకుంటున్నాడు వల్లభనేని వంశీ. కానీ ఎంతకాలం ఆ లెసన్ ఇంపాక్ట్ ఉంటుందనేది ఎవరు చెప్పలేరు. జైళ్ళు మారుస్తాయి, రీహాబ్స్ ఎలా హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయో జైళ్ళు మారుస్తాయి, కానీ ఎంత ఇంపాక్ట్గా మారుతారనేది ఎవరికి తెలియదండి. ఇప్పుడు ఇతని పైన విశాఖపట్నం 3 టౌన్లో కొత్త కేసు నమోదైంది. ఈ కేసు ఎప్పుడు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి సీఎం కింద ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద చాలా చెత్తగా మాట్లాడుతున్నాడు ఇతను కేసు పెడితే అప్పుడు కేసు నమోదు చేయరు. ఒక్క దాఖలాలు కనిపించవు. రైట్, జస్ట్ అపోజిషన్ లీడర్గా స్టేటస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద జరిగిన దాని గురించి కేసు పెడదామన్న పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకోరు. అప్పుడు పెట్టలేని కేసు ఇప్పుడు ఏం పాపం. ఆ కేసు వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చిన తర్వాత క్యాండిడేట్కి నోటీసులు ఇచ్చి ఇంటికి వెళ్ళి సర్వ్ చేశారు, విచారణకు రమ్మంటున్నారు. కానీ ఇలాంటి ఎన్ని వెలుగులోకి రావాలి ఆలోచించండి. అసలు హిందూ మతాలన్నీ ఇతని మీద తిరగబడాలి. ఇతను ఇంత వాగాడండి. ఆంజనేయ స్వామి వెండి విగ్రహం పోతే ఏంటన్నాడు, మర్చిపోయారా? రథం కాలిపోతే ఏంటన్నాడు, మర్చిపోయారా? వెండి విగ్రహం పోతే ఏంటన్న మాటతో ఆగలేదండి. దీంతో అయినా మేళ్ళు మిత్తులు కడతామని చెప్పి హిందూ బిలీఫ్ సిస్టమ్ని మట్టి కలిపేసి ఒక డబ్బులతో ఈక్వేట్ చేసి పడేశాడు. ఎవడు పట్టించుకోలే. రుద్రాక్షలు వేసుకున్న సాక్షాత్ హిందువే హిందూ మతాన్ని నలిపేద్దామని ఒక పొలిటికల్ కెరియర్ ముసుగులో వచ్చి ఇష్టం వచ్చినట్టు దందాలేస్తున్నా కూడా రాష్ట్రంలో మతాల గురించి మాట్లాడినా, మహిళల గురించి మాట్లాడినా, రాష్ట్రాన్ని దోచుకున్న, తాకట్టు పెట్టిన, క్యాసినోలు నడిపి భోగం మేళాలు వేసేసిన కూడా పట్టించుకోకూడదు ఎవరు. ఎందుకంటే వాళ్ళకి అర్పితం చేస్తాం మన ఫ్యూచర్ని. కాన్స్టిట్యువెన్సీ డెవలప్మెంట్ ఇవన్నీ పక్కన పడేయండి. అసలు ఎవరైనా కొంచెం ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ పక్కన నుంచోడేంటి? మరి మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళడేంటి? కొడాల వెంకటేశ్వర దగ్గర రాడేంటి? చెవిరెడ్డిని వెళ్ళి ఒకసారి భుజం తడబడేంటి? వేద పాఠశాలలు నడుపుకుంటున్నా అన్న చెవిరెడ్డిని వెళ్ళి వేదాలు రకనన్నా పలకరించాలి కదా. గంధం బొట్టు కుంకుమ పెట్టుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, వెళ్ళాలి కదా. ఎందుకు వెళ్ళడు? అసలు ఎందుకు లిక్కర్ కుంభకోణంలో ఎవరిని పలకరించడు? ఆ టాపిక్ వేరే వద్దాం. బట్ ఈ కొడాల వెంకటేశ్వరరావుకి ఒకవేళ ఇతను అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తాడా? వెళ్ళి ఏం చెప్తాడు? ఆయన వెళ్తాడులేండి, తప్పు నాదే. మొన్న ప్రసన్న కుమార్ రెడ్డిని వెళ్ళి ఓదార్చిన క్యాండిడేట్ వెంకటేశ్వరరావుని ఎందుకు ఓదార్చడు? వెళ్ళి ఓదారుస్తాడు. సో అందరూ ముద్దుగా పిలుచుకుంటున్న ఈ కొడాలి నాని ఎవడైతే ఉన్నాడో బూతుల భాగవతానికి పెట్టింది పేరు. ఇతను ఇలాంటి వాళ్ళకి 2ోసారి 3ోసారి 5ోసారి 100సారి టికెట్లు ఇస్తారు. కానీ గెలవటం అనేది ఎంతవరకు ఉందనేది ఇక్కడి నుంచి ప్రజలు డిసైడ్ చేస్తూ ఉంటారు. గుడివాడలో ఒక బేసిక్గా భోగం మేళం హబ్బులాగా దాన్ని క్రియేట్ చేసి డబ్బులు దాంచుకుందాం, యూత్ అనే వాళ్ళని విచక్షణ రహితంగా చేసేద్దాం, డబ్బులు దోచుకునే దాంట్లో ప్రక్రియలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిడదాం, వావి వరుస కుటుంబం నీతి నియమాలు అని లేకుండా పెరిగిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు కాదా? ఒక సవ్వరంగా నార్మల్గా పుట్టి నార్మల్గా పెరిగి నార్మల్గా పాలిటిక్స్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇంత బూతులు మాట్లాడతారా? ఓకే, ఇతను మాట్లాడాడు. ఎఫెక్టెడ్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యాన్స్కి చిరాకు వచ్చింది, వీళ్ళపైన కేసులు పెట్టారు. కానీ చూసే ఆడియన్స్ మాలాంటి వాళ్ళకి చీ దరిద్రం తగలెట్ట. టీవీ పెట్టగానే ఈ దరిద్రాలు, టీవీ పెట్టగానే అతని నోట్లో ఏదో నవ్వులుకుంటా, బయటకి ఏం ఉమ్ముతున్నాడో కూడా కనపడకుండా పిచ్చి బూతులు మాట్లాడతా గుట్కాని ఎంకరేజ్ చేస్తాడు, నోటుతో వస్తాడు, రాష్ట్రాన్ని దోచుకుంటాడు. ఇలాంటాడు ఇంకోటి పుట్టాలన్నట్టు తయారవుతాడు కాదా?
సమాజానికి వీళ్ళొక హితువు పలికేవాళ్ళు, వీళ్ళొక ఇన్స్పిరేషన్, వీళ్ళ వెనక మళ్ళీ నానన్న అనుకొని ప్లకార్డులు బట్టి తిరిగేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఆ యూత్కి ఎవరు చెప్తారు సమాధానం? 5 ఏళ్ళు ఇతను ఇంప్రెషన్ కింద బతుకుంటారు డెఫినెట్గా. ఓడిపోయి ఇంట్లో కూర్చున్నాడు, పోస్టర్ కూడా సమాధానం చెప్పలేని గతిలో ఉన్నాడు. ఇతను నమ్ముకున్న మానసిక ధైర్యం ఏంటి ఈరోజు? ఖచ్చితంగా ఈయన కేసున్నప్పుడు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది. ఇప్పుడు ఫైన్, చంద్రబాబు నాయుడు గారి కేసులో చర్యలు తీసుకుంటారా లేదా నాకు సంబంధం లేదు, కానీ ఉపాధి హామీ పథకం కింద చర్యలు తీసుకోవాలి కదా. ఇంతమందికి ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిషన్ ఎందుకు? వీళ్ళందరూ చనిపోయారు అని చెప్పి ప్రూవ్ చేస్తాను, దానిపైన చర్యలు తీసుకోవాలి కదా. అసలు క్యాసినోలు నడిపిన దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. అసలు హిందువులందరూ తిరగబడి కొట్టాలి కదా, కాదా? హిందూ అనేవాళ్ళం అందరూ నంది, ఆంజనేయ స్వామి, రథం ఇవన్నీ చిన్న వస్తువులా చూస్తామా? హిందూయిజం కాబట్టి ఇష్టం వచ్చినట్టు నోటికి అటు ఇటు మడత లేకుండా వాగాడు. కానీ అదే వేరే రిలీజన్ గురించి వెళ్ళి మాట్లాడమనండి ఇలాగే. జగన్మోహన్ రెడ్డికి పట్టదు, ఎందుకంటే ఆయనకు పెద్దగా గౌరవం కూడా ఉండదు. ఆయనకు ఉండదండి. తిరుపతిలోని ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఏం గౌరవం ఇస్తాడు ఇంకా ఈ మతాన్ని? లేకపోతే ఖండించేవాడు కదా అప్పుడు. ఆపో, మహిళలతోనే అవుతుంది మాట్లాడుకుంటే దేవుళ్ళ దాకా వెళ్ళావని. పాపం ఎందుకు పండట్లేదు? అసలు ఇతని పైన పడిన కేసుల మీద సాక్షి ఎందుకు రాయట్లేదు? ఎందుకు అభూత కల్పనని ఈరోజు దాకా వాగట్లేదు? మీరందరూ కూడా కొడాలి వెంకటేశ్వరరావు క్యాసినోలు భాగవతం, దేవుడి పట్ల చేసిన వ్యాఖ్యలు, రాష్ట్రాన్ని దోచుకున్న తీరు, అతని వ్యవహార శైలి, ఆఖరికి గుట్కా నవిలే స్టైల్, పిచ్చి పిచ్చిగా వేలం వేరిగా జనాల్ని గ్యాంగ్ నేసి మెయింటైన్ చేసి ఒక్కడన్నా బాగుపడ్డా గ్యాంగ్లో చూపించండి. ఒక్కడన్నా అసలు పనికొచ్చేవాడు కింద ఉంటాడు ఇలాంటి గ్యాంగ్లో ఉన్నాళ్ళు. షో మీ యువర్ ఫ్రెండ్, వి కెన్ టెల్ హూ యు ఆర్ అంటారు. షో మీ యువర్ బాస్. ఈయన బాస్కి ఇంకో బాస్. ఆయన అయితే ఏది ఖండించడు. మహిళలకి పెద్దపేట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కంప్లైంట్ కూడా తీసుకోరు. చూసారు కదా అందరూ. ఎనీవేస్, ఇప్పుడు కంప్లైంట్ లైమ్ లైట్లోకి వచ్చింది. బాబుని ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్తున్నారు. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూలో అరెస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు దాకా తెలియదు. బట్ ఎంతకాలం గుండె సర్జరీ అండి, ఇంకా అయిపోద్ది కదా ఆ ఇష్యూ కూడా. ఎంతకాలం పెట్టు తిరుగుతాడు? ఒకరోజు తీయాలి ఈ మేలు ముసుగు అనేది. ఆ మేలు ముసుగు తీసే రోజు ఎప్పుడు? ఈ లిక్కర్ కుంభకోణం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో ఇతన్ని పక్కన పెడతారా? లేకపోతే ఇతని రోల్ ఇతంది, ఇతన్ని వేసే వేటు ఇతంది, ఇతనికి పడాల్సిన శిక్ష ఇతంది అనుకుని గవర్నమెంట్ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఒక సిట్ని ఫామ్ చేసి ఇతని కింద ఉన్న బాధితులు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే వల్లభనేని వంశీకి సిట్ ఆర్గనైజ్ చేశారు. అలాగే ఈ కొడాలి వెంకటేశ్వరరావు కూడా సిట్ ఆర్గనైజ్ చేస్తే ఎన్ని భాగవతాలు బయటకు వస్తాయో చూస్తూ వి విల్ వెయిట్ అండ్ సీ. ఫర్ నౌ ఇతనికైతే నోటీసులు సర్వ్ అయినాయి. థ్యాంక్ యూ.